ఈ నెల 27వ తేదీన జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అంతా తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాసు, బీజేపీ జిల్లా కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావులు పిలుపునిచ్చారు. కాకినాడ రమణీపేట చాకో గార్డెన్లో గల నగరపాలక సంస్థ హైస్కూల్, నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో కూటమి నాయకులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాసు, రంబాల వెంకటేశ్వరరావు, గుట్టుముక్కల శ్రీనివాసులు ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వేణు, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లోబాబు, బోల్శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ టౌన్ రూరల్ ట్రైలర్స్ అసోసియేషన్ నాయకులు కూటమి నాయకులను కలిసి ఈ నెల 28వ తేదీన జరిగే టైలర్స్ డేకి హాజరు కావాలని కోరారు. మర్రెడ్డి శ్రీనివాస్ని కలిసి వాళ్ళందరినీ కలుపుకుని బీజేపీ లీడర్లు కలుపుకుని రేపు నుంచి శ్రీనివాసరావుని కలుపుకుని కార్యక్రమానికి ఎల్లుండి నుంచి శ్రీకారం చుడతాం. మూడోదిగా నేనేం చెప్తానంటే ప్రజలందరూ కూడా మీరు ఒకటి గుర్తించుకోండి, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు జోడీ ఈ రాష్ట్రానికి చాలా అభివృద్ధికి ముందుకి దారితీస్తుంది. దానిలో భాగంగానే మరి రేపు ఎమ్మెల్సీ ప్రభుత్వానికి పని లేకపోయినా ఉపాధ్యాయులు సమస్యలు ఏమి ఉన్నాయో సమస్యలని కౌన్సిల్లో మరి మాట్లాడి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి రాజశేఖర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి 1వ వార్డు నుంచి మొదలు పెట్టడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు తిరుగుతాం, కానీ 103 నియోజకవర్గాలు మా టీం అంతా కూడా వెళ్ళి ప్రతి వ్యక్తికి 72 గ్రామాలు తిరిగి ఓటర్ లిస్ట్ పట్టుకెళ్ళి, రెండోది బ్యాలెట్ నమోదు కూడా రేపు వస్తుంది, అది కూడా పట్టుకుని అందరికీ కూడా ఫస్ట్ ఓటు ఒకటే వేసి రెండో ప్రాధాన్యత ఓటు వద్దని చెప్పి అందరినీ కోరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఈ రోజున పార్టీ శ్రేణులు అంతా కూడా 3 పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కార్యకర్త కాంచి నాయకుల వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటర్ని చెప్పి ఏదైతే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వ్యత్యాసం చూసుకుని 8 నెలల కాలంలో ఎంత అభివృద్ధి చెందింది, అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఎంత అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళిన దానికి మీరు నిదర్శనంగా ఈ రోజున ఓటు అడిగే హక్కు ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పేసి తప్పకుండా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు తెలియజేసుకుంటూ, ఏదైతే దాస్ గారు, అదేవిధంగా బొలిశెట్టి రామకృష్ణ గారు, అలాగే మన మాజీ కార్పొరేటర్ అయినటువంటి పేరాబత్తుల రావుబాబు గారు, అదేవిధంగా మా మిత్రుడు వేణు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి జనసేన అందరూ కలిసి రావడం జరిగింది. తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.